బాబు విహారీ గారు, మీకిష్టం ఉన్నా లేకపోయినా చైర్మన్ పదవిలో ఉన్న మీ అంబిక అత్తయ్య గారు నాకు ఈ వి ఆర్గానిక్స్ని అమ్మేశారు. ఈ లావాదేవీలకి వ్యవహారాలకి నీకెటువంటి సంబంధం లేదు. ఎందుకంటే మీరు విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎలాంటి పదవిలో లేరు. మీరు కేవలం అంబికా గారి కుటుంబ సభ్యులని గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాం. నువ్వు ఈ ఆర్గానిక్స్ని తీసుకోవడానికి నేను ఒప్పుకోను. ఏదేమైనా సరే సరుకు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరు అడ్డొచ్చినా నేను ఒప్పుకోను. జయ్యయ్య గారు, ఇంకా ఇతనితో మాటలేంటి? వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. విహారీ గారు, మీరు వెంకట్రావు గారిని అడ్డుకోవడానికి ఎలాంటి హక్కు లేదు. దయచేసి ఇక్కడ న్యూసెన్స్ చేయకుండా వెళ్ళిపోతే మీకే మంచిది. సిఐ గారు, నేను వెళ్ళను. ఎంతో కష్టపడి పేద రైతుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ బాగు కోసం పెట్టిన వి ఆర్గానిక్స్ కంపెనీని ఇలాంటి దుష్టుల చేతికి వెళ్ళనివ్వను. దానికోసం నేను ఎలాంటి పోరాటానైనా చేస్తాను. విహారీ గారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మిమ్మల్ని మేము అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నన్ను అరెస్ట్ చేసినా చంపేసినా సరే ఇక్కడి నుంచి నేను ఒక్క ఇంచు కూడా కదలను. విహారీ గారు, మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎలా అరెస్ట్ చేస్తారండి? అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకుంటావా? కానిస్టేబుల్స్, విహారీ గారిని ఇతన్ని అదుపులోకి తీసుకోండి. కమాన్. ఆగండి. విహారీ గారిని అరెస్ట్ చేయడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. లాయర్ గారు, వెంకట్రావు గారు వి ఆర్గానిక్స్ని కొనుక్కున్నారు. వి ఆర్గానిక్స్కి సంబంధించిన సరుకు తీసుకుని వెళ్ళడానికి ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయి. కానీ విహారీ గారు ఈ సరుకు తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు. యాజ్ ఫర్ లా విహారీ గారిని అరెస్ట్ చేస్తున్నాం. వి ఆర్గానిక్స్ని మీరెలా కొంటారు? అసలు కొనే అధికారం మీకెవరిచ్చారు? విహారీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ అంబికా గారు మాకు వి ఆర్గానిక్స్ని అమ్మేశారు. వి ఆర్గానిక్స్ని అమ్మడానికి అంబికా గారికి ఏ హక్కు లేదు. అదేంటండి? విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రెసిడెంట్ చైర్మన్గా అంబికా గారికి ఎందుకు హక్కు ఉండకూడదు? యాజ్ పర్ విహారీ గ్రూప్ ఆఫ్ బైలాస్ ప్రకారం విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎలాంటి మేజర్ డెసిషన్ అయినా సరే విహారీ గ్రూప్ చైర్మన్ ఆమోదమే కాదు, ఆ కంపెనీలో 51% వాటా ఉన్న మేజర్ స్టే హోల్డర్ విహారీ గారి అనుమతి కూడా తీసుకోవాలి.